హలో అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హ్యాపీ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే చాలా మందికి తొలి ఏకాదశితో పండగలన్నీ మొదలవుతాయి అని మాత్రమే తెలుసు. చాలా పాతకాలం వాళ్ళకి పల్లెటూరి పద్ధతులు అలవాట్లు తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. తొలి ఏకాదశి అంటే రైతులు వ్యవసాయం పనులు మొదలు పెట్టే రోజు అని. ఈ రోజు నుంచే రైతులు వ్యవసాయం పనులు అనేది దేవుడికి పూజ చేసి అతిగా వర్షాలు పడి పంటలు నష్టపోకుండా, అసలే వర్షాలు లేకపోతే పంటలు పండవు కదండి, అన్నీ సక్రమంగా ఉండి ప్రకృతి కరుణించాలని, పంటలు బాగా పండాలి అని ఈరోజు ఏరువాక సాగుతారనమాట దేవుడికి పూజ చేసి. ఈ తొలి ఏకాదశిని చేసే ప్రసాదం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రసాదం వేరే ఏ పండుగలోనూ కూడా మనం చేసుకోము. అదే పేలాల పిండి అండి. చిన్నప్పుడు పేలాల పిండి పెడితే తిని ఈ టేస్ట్ ఏదో చాలా కొత్తగా ఉంది, బాగుంది అనుకునేవాళ్ళం. పెట్టగానే నోట్లో పెట్టుకోగానే పౌడర్ కదండి, పలమారుతూ అదొక గమ్మత్తుగా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా తెలియదు. కానీ ఈసారి నేను మొదటిసారిగా నా చేతులతో జొన్న పిండి పేలాలు చేసి, పేలాల పిండితో దేవుడికి ప్రసాదం చేసి తొలి ఏకాదశిని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఆ ప్రసాదం ఎలా చేయాలో చూద్దామా మరి. స్టవ్ అంటించుకుని ఒక గిన్నెలో లీటర్ వాటర్ పెట్టుకుని, వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు జొన్నలు వేసుకోండి. ఇవి మార్కెట్లో, కిరాణా షాప్స్లో అన్ని చోట్ల దొరుకుతాయండి జొన్నలు మంచి జొన్నలు అయితే కనుక అందులో వేస్టేజ్ అనేది మనకి ఏమీ ఉండదు. ఒకవేళ జొన్నలు మీకు బాగోకపోతే మనం ఇలా వాటర్లో వేసినప్పుడు బాగోని జొన్నలన్నీ కూడా పైకి తేలుతాయి. వాటిని మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. 1 నిమిషం పాటు వీటిని బాయిల్ చేయండి. జస్ట్ ఒక 1 మినిట్ బాయిల్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి స్టెయినర్ తీసుకుని వాటర్ లేకుండా ఈ జొన్నల్ని స్టెయినర్లోకి తీసుకోండి. తీసుకుని ఒక 2-3 నిమిషాల సేపు పక్కన పెట్టుకుంటే వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత ఫ్యాన్ గాలికి ఒక టవల్ లేదా ఏదైనా క్లాత్ వేసుకొని ఆరపెట్టుకోవాలి. వీటిని ఎండలో ఆరపెట్టాల్సిన అవసరం లేదండి. ఫ్యాన్ గాలికి 2-3 గంటల సేపు, అంటే జొన్నల్లో ఉన్న తడి మొత్తము కూడా డ్రై అయిపోతే సరిపోతుంది. జొన్నలు బాగా ఆరిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ అంటించి ఒక పాన్ పెట్టి, పాన్ వేడైన తర్వాత 2-3 స్పూన్లు జొన్నలు వేసి ఇలా మూత పెట్టాలి. మూత పెట్టినప్పుడు ఆ వేడికి జొన్నలు పేలాలుగా మారుతాయి. ఇక్కడ సౌండ్ వినండి, సౌండ్ ఎలా వస్తుందో చూడండి, టప్ టప్పమని. జొన్న పేలాలు రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పేలాలు మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెంగా బరకగా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లో ఇంకొక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు, శనగపప్పు ఉంటుంది కదండి, అది కూడా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు, చాలా కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ పట్టుకొని ఈ పిండిలో కలుపుకుంటాం. చివరగా టేస్ట్ కోసం బెల్లం తురిమిన బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని, ఈ చిట్కా నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. ఓన్లీ బెల్లం మిక్సీ చేస్తే ముద్దగా అయిపోతుంది. మరికొన్ని పేలాలు కూడా వేసి ఇలాగా మిక్సీ పట్టుకుని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అన్నింటినీ మనం మిక్సీ పట్టుకుని ఇలా పౌడర్లా చేసుకున్నాం కదండి. ఈ పౌడర్ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని, అంటే ఈ పిండిలు మొత్తం కూడా బాగా కలపడానికి ఈజీగా పెద్ద బౌల్ తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చేతితో పేలాల పిండి, పుట్నాల పప్పు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. అంతే, ఏకాదశి పేలాల పిండి రెడీ అయిపోయింది. సో దేవుడికి ఇంకా ప్రసాదం రెడీ. చూసారు కదండి, బాగుందా, నచ్చిందా? మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.